హాయ్ అండి. అందరూ బాగున్నారా? సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నేను అందరికీ నమస్కారం చేస్తున్నానండి. ఈరోజైతే నేను గోధుమ రవ్వతో ఉప్మా చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. గోధుమ రవ్వ ఉప్మా నేను ఎలా చేస్తాను ఏంటి అని చూసే ముందు మీరందరూ కూడా ఎవరైతే ఫస్ట్ సారి చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూసి లైక్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ అండి. చాలామందిని నేను లైక్ చేయండి అని అడుగుతున్నా, లైక్స్ అయితే చేయట్లేదు. సరే, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నాకు తెలిసినంతవరకు, నేను చేయగలిగినంతవరకు మా ఇంట్లో నేను ఏ రీతిగా వంట చేస్తాను అనేది వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నా. ప్లీజ్ అండి, యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవడానికి సహాయం చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే నేను గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను కదా. ముందుగా అయితే పల్లీలు వేసానండి, ఆయిల్ పెట్టుకొని. పల్లీలు కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, తాలింపు దినుసులు వేసుకున్నాను. ఇవి కూడా మంచిగా వేగాలి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు వేసానండి. క్యారెట్ ముక్కలు, అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అన్నీ వేసానన్నమాట. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు అన్నీ కూడా వేసాను. దోరగా వేపించుకోవాలండి వీటిని. ఇంకా కావాలి అనుకుంటే మన దగ్గర జీడిపప్పు వేసుకోవచ్చు. కరివేపాకు, జీడిపప్పు అన్నీ వేసి చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. మన ఫంక్షన్స్లో తినేటట్లుగా ఉప్మాలు అంటే అందరూ కొంచెం ఇష్టపడరు, కానీ ఉప్మా కూడా బాగా టేస్ట్గా ఉంటుందండి అన్నీ వేసి చేసుకుంటుంటే. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. వేడిగా చేసుకొని తినాలండి ఉప్మా అంటే మాత్రం. ఆరిపోకుండా వేడి మీద తిన్నారనుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి. దీంట్లో ఏంటంటే నేను కొంచెం నెయ్యి కూడా వేస్తాను. నూనె వేసినప్పుడే తాలింపులో నెయ్యి కూడా వేసి అన్నీ వేపిస్తాను అన్నమాట. మళ్ళీ దింపేటప్పుడు కూడా నెయ్యి వేస్తాను. అప్పుడు పొడిలాడుతా అసలు చాలా టేస్ట్ ఉంటుందండి తింటూ ఉంటే మాత్రం. గోధుమ రవ్వ ఉప్మా అయినా, తెల్ల రవ్వ అంటే బొంబాయి రవ్వ ఉప్మా అయినా బాగుంటుంది. కొంతమంది ఇష్టపడరు, కానీ చేసుకొని తినండి. మేమైతే తింటాం బాగానే. మీరు కూడా అప్పుడప్పుడు చేసుకొని తినండి. ఇప్పుడైతే వేగిపోయినాయి చూసారుగా, అన్నీ వేగిపోయినాయండి. దీంట్లో తగినంత ఎసరు పోసుకోవాలి. మనం రవ్వ ఎంత పోసుకుంటామో దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలండి. వాటర్ ఎక్కువైనా మళ్ళీ ముద్దగా ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా పొడిలాడుతూ చేసుకోవాలి అంటే మనం రవ్వ ఎంత వేసుకుంటామో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలన్నమాట. ఒకసారి సాల్ట్ చూసుకొని ఎసరు బాగా తెరలబెట్టుకోండి. ఎసరు తెరిలిన తర్వాత గోధుమ రవ్వని వేసుకోవాలన్నమాట. గోధుమ రవ్వ వేస్తున్నాను నేను. అదే బొంబాయి రవ్వ అనుకోండి, ఉండగట్టేసిద్దని మనం తిప్పుకుంటూ రవ్వ పోసుకోవాలి. గోధుమ రవ్వ అంటే ఏమీ కాదులేండి, మనం తిప్పుకోవచ్చు తర్వాత అయినా కూడా. అందుకని నేను రవ్వ పోసి తిప్పుతున్నాను అన్నమాట. ఇదంతా కూడా మూత పెట్టేసి మగ్గించుకోవాలండి కొంచెం దగ్గరకు అయ్యేదాకా. అంటే హై ఫ్లేమ్లోనే ఉంచాను నేను. సెగ అయితే కొంచెం దగ్గరకు అయిన తర్వాత సిమ్లో పెడతానన్నమాట. ప్రస్తుతానికైతే హై ఫ్లేమ్లోనే ఉంచాను. ఒకసారి మధ్యలో మూత తీసి చూడాలండి, వాటర్ చూసుకొని మనం దాన్ని బట్టి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. ఇప్పుడైతే నేను సిమ్లో పెట్టానండి. సిమ్లో పెట్టడం వల్ల ఆవిరి మీద మెల్లిగా మంచిగా మగ్గుతుందన్నమాట, పొలుపు లేకుండా. రవ్వ అంతా కూడా సమానంగా ఉడుకుతుంది.
అయిపోయిందండి. అంతా దగ్గరకు అయిపోయింది. మంచిగా ఉడికింది ఉప్మా. అందుకని నేను పైన కొంచెం కొత్తిమీర చల్లుతున్నానండి. కొత్తిమీర చల్లి కొద్దిగా నెయ్యి వేస్తాను ఇంకా మళ్ళా. నెయ్యి వేసి ఒకసారి అంతా కలుపుకున్నామనుకోండి, ఇంకా తింటూ ఉంటే మాత్రం అంత టేస్ట్ ఉంటుందండి. చూసారుగా నెయ్యి వేస్తున్నా. మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇట్లా పొడి పొడిలాడుతా బాగా వచ్చింది. దొడ్డు రవ్వలో ఏంటంటే నేను టమాటా వేయనండి. టమాటా వేయకుండా చేస్తా. మామూలుగా బొంబాయి రవ్వలో అయితే టమాటా కూడా యాడ్ చేస్తాను. గోధుమ రవ్వలో టమాటా వేయను. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఒక 2-3 నిమిషాలు అట్లాగా స్టవ్ ఆపేసిన తర్వాత మగ్గనిస్తే ఇంకా బాగుంటుంది. చూసారుగా ఎలా వచ్చిందో. వేడి వేడిగా మనం ఒక్కొక్క స్పూను తింటూ ఉంటే మాత్రం ఆహా అన్నట్టే ఉంటుందండి. అంత అమోఘంగా అద్భుతంగా ఉంటుంది. ఉప్మాను కూడా తక్కువ అంచనా వేయకూడదండి. ఉప్మా కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలి. కొంతమంది ఉప్మానా అంటారు, కానీ ఉప్మా కూడా బాగుంటుందండి తినడానికి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మాత్రం మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. చూసారుగా సూపర్గా వచ్చిందండి. టేస్ట్ కూడా అలాగే ఉంది. చాలా బాగుంది. బాయ్ అండి మరి.